మరి అన్నది ఇలా పెళ్లి రోజు అయినా కానీ, పెళ్లి రోజు అయితే ఎవరైనా వస్తారా మీరు? అయినా ఇంట్లో వదిలిపెట్టి మీరు నమ్ముకున్న మన కోసం వచ్చిందంటే అన్నకు 2 చేతులు అన్నం పెడుతుంది. ఇవాళ అన్న నిజంగా కూడా ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా జిల్లా బాగుపడితే నమ్మకం మాకు నిజంగా కలిగిందన్న. మరి చాలా లేట్ అయింది. వరంగల్లో కూడా సభ ఉన్నది కాబట్టి దరిదాపు అందరూ మాట్లాడినరు. మరి ఇప్పుడు కడియం కావ్య గారిని మాట్లాడించి, అక్క మీరు మాట్లాడతారు, కడియం కావ్య గారు మాట్లాడతారు, తర్వాత స్ట్రైట్ గారు రేవంత్ అన్నే మాట్లాడతారని మనవి చేస్తూ కావ్య గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. ఈరోజు ఇక్కడ హన్మకొండ చౌరస్తాలో సమావేశమైన ఈ సభకి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత, మన వెలుగు, మన జ్యోతి, మన రేవంత్ అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వర్షం పడుతున్నా, పిడుగులు పడుతున్నా నేను వస్తున్నా చెల్లె అని ధైర్యం ఇచ్చిండు. ఇప్పుడు మీ అందరి ముందు కూడా అదే ధైర్యాన్ని మన వరంగల్ నగరాన్ని డెవలప్ చేయడానికి ఇస్తాడు. మన వరంగల్లు కాకతీయుల రాజ్యంలో రాజధానిగా వెలుగొందింది, దేశమంతటా తెలుసు. మన వరంగల్ని 10 ఏళ్ల నుంచి నిర్లక్ష్యానికి గురి చేశారు, ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి మన వరంగల్కి ఒక మాస్టర్ ప్లాన్ చేయడానికి, అలాగే మనకి ఓఆర్ఆర్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నిటి గురించి